ఈ చీకటిలో ఎలా టెస్ట్ తీస్తారో తెలియడం లేదే. ఒకవేళ 10 ఏళ్ల క్రితం ఈ ఊరిని గడగడలాడించిన రాక్షసుడై ఉంటాడా? చూడటానికి అలాగే ఉంది. స్టూడెంట్స్, మీరెవరూ భయపడకండి. నిజమైన రాక్షస కప్ప క్యాంపస్ జైల్లోనే ఉంది. మీరిప్పుడు చూస్తున్నది దాని స్పిరిచువల్ అవతారం. మీరు ఈ రాక్షస కప్ప తల మీద కొట్టడానికి మీ శక్తి మొత్తం కేంద్రీకృతం చేసుకోవాలి. ఒక రాక్షస రాజు ఉంటాడు కదా, తన అటాక్స్ వాల్యూ ఏంటో తనకి బాగా తెలుస్తుంది. దాని తల మీద కొట్టాను అంటే నేను క్లాస్ ఎలైట్కి వెళ్ళిపోతాను. నాకు చాలా సిగ్గుగా ఉంది. ఒక అవతారాన్ని చూసి నేను భయపడి ఉండకూడదు. నేను ఈ కప్పను అంతం చేసి తీరాలి. ఎందుకంటే నేను ఈ అనిమేషన్ యొక్క క్రియేటర్ని. ఫోర్స్ లెవెల్ 404 క్లాస్ ఆర్డినరీ. అక్కడ నేల మీద ఉన్న నీళ్లు స్టూడెంట్స్ కి కుషన్ లాగా, మ్యాట్ లాగా ఉంటుంది. దీనివల్ల ఎవరికి దెబ్బ తగలకూడదనుకున్నారు. ఈ కప్పని ఖైదు చేసి పెట్టిన ఈ రాక్షస కప్ప శక్తి ఇంకా తగ్గకుండా అలాగే ఉందని నాకు తెలుసు. అందుకనే ముట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇలా జరుగుతోంది. ఇలాగే అవుతుందని అనుకున్నా. మాలాంటి ఫ్రెషర్కి ఇది సమస్యగా మారుతుందా? స్టూడెంట్ నెంబర్ 2 లీహావ్. ఫోర్స్ వాల్యూ 75 ఆర్డినరీ. ఈ సంవత్సరం ఫ్రెషర్స్ చాలా బలహీనంగా ఉన్నారు. పోయిన సంవత్సరం వచ్చిన వాళ్ళ వాల్యూస్ బాగున్నాయి. నాకెదురుగా ఒక డీమన్ కింగ్ ఉన్నాడు. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. షెన్చావ్ 938 ఎలీట్ క్లాస్. వాల్యూ 528 క్లాస్ ఎలీట్. వాల్యూ 331 ఆర్డినరీ క్లాస్. వాల్యూ 201 ఆర్డినరీ. గోహావ్ వాల్యూ 886 క్లాస్ ఎలీట్. మూర్ఖపు విద్యార్థి, నేను ఇక్కడికి తన్నులు తినడానికి వచ్చాను అనుకున్నావా? నేను ఇందులో 10 సంవత్సరాల నుండి ఉంటున్నాను. నంబర్ 138 సురాంగ్. Yes, sir. వచ్చే స్టూడెంట్స్ అందరూ వాళ్ళ టాలెంట్ ఏంటో తెలుసుకోవడం కోసమే నన్ను వాడుకుంటున్నారు. కానీ ఆ స్టూడెంట్స్ నుండి స్పిరిచువల్ పవర్ ని నేను లాక్కుంటున్నాను. తను ఏం చేస్తుందో మనం కూడా చేద్దాం. ఇంకొంచెం పవర్ దక్కిందంటే ఈ